హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నానండి. దానికోసం లేతగా ఉన్న ఒక సొరకాయ తీసుకున్నాను. చాలా పెద్దది ఇది. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పప్పులోకి బాగుంటాయి. ఇప్పుడు దీన్ని పీల్ చేసుకుందాం. కట్ చేసుకుని ముక్కలు చేసుకుందాం. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం పప్పు దోసకాయ కుక్కర్లో పెట్టుకుందాము. కడిగి నానబెట్టుకున్న పప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, కారం, ధనియాల పొడి, పసుపు. మధ్యలో వేస్తే బాగా మెత్తగా అయిపోతాయేమో అని పైన వేస్తున్నాను ముక్కలు. మొత్తం సొరకాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాసే వేస్తున్నాను, ఎందుకంటే సొరకాయలో వాటర్ వస్తుంది. సో బాగా ఎక్కువ పలుసుగా అయిపోతుంది కాబట్టి ఈ వాటర్ తోటి సరిపోతుంది మనకి. ఇప్పుడు ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. ముద్దకాంతో మెత్తగా నలుపుకుందాం. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుందండి. పప్పు నలిగిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేగిందండి. పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. పచ్చెనపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. వేగిపోయిందండి. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. అందరూ ఇలాగే చేస్తారనుకుంటా. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ సీజన్లో సమ్మర్లో చలువ చేస్తుంది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.